దేవుని పరిశుద్ధ వాక్యములో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించేదను. చాలు. తర్వాత అదే 14వ అధ్యాయం 40వ వచనము. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి. చాలు. చదువుకున్న రెండు మాటలను బట్టి మనం ఈరోజు వాక్య ధ్యానం మనం చేద్దాం. దేవుడు తన మహాకృపను బట్టి పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులు మీ మధ్య చెప్పటానికి కృప చూపించారు. చాలా కాలం క్రిందటే ప్రభు యొక్క సన్నిధిలో నేను ప్రార్థన చేస్తుంటుండగా ఈ సంగతులు చెప్పటానికి ప్రభు నన్ను ప్రేరేపించారు. ఇంచుమించు చాలా కాలము పరిశుద్ధాత్మను గురించి చెప్పకముందే చెప్పటానికి ప్రిపేర్ అవుతున్నాను. ప్రార్థన చేయండి అని చెప్పి 1 సంవత్సరం జరిగిపోయిన తర్వాత మనం పరిశుద్ధాత్మను గురించి చెప్పుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథమును ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రాముఖ్యంగా 4 విషయాల మీద దృష్టి పెట్టుకొని 4 విషయాల మీద బైబిల్ గ్రంథమును ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనము ధ్యానిస్తే మనమే బోధకులమైపోయి అసలు బైబిల్ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళకు కూడా తిరిగి చెప్పగలిగిన అనుభవం వస్తుంది. ఆ 4 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది థియాలజీ. థియాలజీ అంటే దేవుని గూర్చిన విజ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని సంకల్పము, దేవుని ఆలోచనలు ప్రకటించుట. రెండవది క్రిస్టాలజీ. క్రిస్టాలజీ అంటే క్రీస్తుని గూర్చిన జ్ఞానం. దేవుడు క్రీస్తు ఒకడే కదండి, మరి దీనికి సపరేట్గా క్రిస్టాలజీ అని ఎందుకన్నారంటే, ఆ దేవుడు నరావతారిగా వచ్చాడు కాబట్టి ఆయన జన్మమును గురించి, మరణమును గురించి, పునరుద్ధానమును గురించి, ఆయన మరలా రాబోతున్న దాని గురించి సరైనటువంటి అవగాహన అంటే క్రీస్తును గూర్చిన విజ్ఞానము కలిగి ఉండుట. దేవుని గూర్చిన జ్ఞానమును గూర్చేమో థియాలజీ అన్నాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. క్రీస్తును గూర్చిన జ్ఞానం అనగా మహోన్నతుడి విద్య అని సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో కనబడుతుంది. మూడవది ఎస్కటాలజీ. ఎస్కటాలజీ అంటే అంత్యకాల సంభవ. అంత్యకాలములో ఏమేమి జరగబోతున్నాయి, యేసు రాకడ ఎప్పుడు జరుగుతుంది, జరగక మునుపు ఏం జరుగుతుంది, జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, 1000 ఏళ్ల రాజ్యం ఎలా జరుగుతుంది, ఈ సంగతులన్నీ ధ్యానం చేసి నేర్చుకునేదాన్ని ఎస్కటాలజీ అంటారు. ఈ 3 థియాలజీలు నేను ఆల్రెడీ చెప్పేశా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 4వది ఉంది. 4వది డీమనాలజీ. డీమనాలజీ అంటే సాతాను గురించి తెలుసుకుంటా, సాతాను రాజ్యమును గురించి తెలుసుకుంటా, దెయ్యపు ఆలోచనలు, దెయ్యపు కార్యాలను గురించి తెలుసుకుంటా. ఈ 4 విషయాలు క్రైస్తవులు తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి ఉంటుంది. వాడిని పడగొట్టడానికి సాతాను భయస్థుడైపోతాడు. అర్థమవుతుందా? బైబిల్ కాలేజీలు అంటే ఇవే, అసలు నేర్పించవలసింది ఇవే. బైబిల్లోని ఏ అంశాన్నైనా మనం తీసుకునేటప్పుడు ఎలా ధ్యానించాలి అంటే, ఉదాహరణకు పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు పరిశుద్ధాత్మను గూర్చిన విషయాలన్నీ ఒక పక్కన వేసుకొని చక్కగా పేర్చుకొని దాని గురించి మాట్లాడటం. విశ్వాసమును గురించి చెప్పామనుకో, విశ్వాసమును గురించి ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి చక్కగా వివరించుట. దీనిని టాపికల్ మెసేజెస్ అంటారు. ఒకే అంశం మీద కొన్ని వారాలు, సంవత్సరాలు కూడా చెప్పుకోవచ్చు. ఒకే అంశం
పరిశుద్ధాత్మ గురించి ఈరోజు చెప్పేసి తర్వాత రేపు ఇంకోటి చెప్పేసి ఒక రోజులో ముగించే అంశాలు ఏమీ లేవు ఇందులో. నేను చెప్తున్నాను, ఒక రోజులో ముగించే అంశాలు ఏమి దేవుడు పెట్టలేదు ఇందులో. కాబట్టి బైబిల్ గ్రంథమును ధ్యానించే ఇంకో పద్ధతి ఉంది. ఒక్కొక్క పుస్తకాన్ని ఆదికాండం తీసుకుంటే వరుసగా అధ్యాయం వెంబడి అధ్యాయం చెప్పుకోవచ్చు. మత్తయి సువార్త తీసుకుంటే మత్తయి సువార్త, పరమగీతం తీసుకుంటే పరమగీతం, ఇలాగా అనేక అంశాలను మనం ధ్యానం చేయాలి. ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి ఈరోజు వరకు ఆ గురి మీద నిలబడి దేవుని వాక్యం చెప్పాను. జనాలు ఎంతమంది వస్తున్నారో చూసుకోలేదు, తగ్గుతున్నారో పెరుగుతున్నారో కూడా చూసుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన వర్తమానాన్ని చెబుతూ వచ్చాను. దేవుడు నాకు చెప్పమన్నటువంటి విషయాలలో ఇంకా మిగిలిపోయిన ఒక అంశం ఉంది, డీమనాలజీ. దెయ్యమును గూర్చి జ్ఞానం మనం తెలుసుకోవాలి. అది అతి త్వరలోనే దాని గురించి కూడా చాలా సింపుల్గా తక్కువ సమయంలో 2 వారాలలో నేను విషయాలను ప్రకటిస్తాను. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి దేవుని వాక్యం గురించి అవగాహన లేదు. నా ప్రకటన గ్రంథం సీడీ తీసుకెళ్ళి ఒక అతనికి ఇచ్చాడు. అతను అన్నాడంట, మనకెందుకండి ప్రకటన గ్రంథం గురించి, మనం పరలోకంకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో భూమి మీద మనకెందుకు అన్న. 9 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడంట. ఈ సంగతి మనకి ఎందుకు అంటాడంటే, మరి ఇంకా సంఘానికి ఏ నేర్పించాడు మీరు ఆలోచించండి. అంటే ఏమి అసలు ప్రకటన గ్రంథం చదవడం అవసరం లేదన్నమాట ఇంకా అతను చెప్పే పద్ధతి ప్రకారం. ఇలాంటి వాళ్ళు ఉంటారనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోని ఈ గ్రంథ వాక్యములు చదువువాడు ధన్యుడని దేవుడు రాయించాడు. దేవుడికి బాగా తెలిసి ఈ సంగతులు. హల్లెలూయా. జరగబోతున్న విషయాలను బైబుల్ చెబుతుంది. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఈనాడు అనే పేపర్ ఉంది. ఈనాడు అంటే ఈరోజు, కానీ ఈనాడు పేపర్లో ఈరోజు సంగతి లేడు, నిన్నటి సంగతులు వేస్తాడు. నిన్న రాత్రి 12 గంటల వరకు జరిగిన సంగతులన్నీ తెల్లవారు 6 గంటలకు పేపర్లు వస్తాయి. ఈనాడు అని మనం చదువుకుంటాం. అవి ఎప్పుడు సంగతులు? నిన్నటి సంగతులు. కనీసం ఈరోజు సంగతులు ఈరోజు రాయటం కూడా రాదు చాలామందికి. బైబిల్ గ్రంథము జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి రాయించాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ఏమన్నారంటే టుమారో న్యూస్ పేపర్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇదేంటంటే టుమారో న్యూస్ పేపర్. రేపు జరగబోయేది ఎవడు రాయగలడండి? దేవుడు రాయించాడు. హల్లెలూయా. అలాంటి బైబిల్ గ్రంథములో నుంచి పరిశుద్ధాత్మను గూర్చిన విజ్ఞానమును మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మను గూర్చిన జ్ఞానమును నేర్చుకుంటున్నాం మనం. వచ్చే వారం ప్రత్యేకమైన ప్రార్థనా కూటం మనకుంది. ఆ ప్రార్థనా కూటానికి ఎవరు మానేయటానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రండి, కొత్త వారిని తీసుకురండి. ఈరోజు మానేసే వాళ్ళకి కూడా ఫోన్ చేసి నెక్స్ట్ వీక్ స్పెషల్ మీటింగ్ ఉందంట, ఖచ్చితంగా రండి అని అందరం పిలవండి. పరిశుద్ధాత్మను గూర్చిన ఆఖరి సందేశమును నేను ఇస్తాను. ఆ తర్వాత చెప్తే నా ఇష్టం చెప్తాను దేవుడి నడిపింపును బట్టి. కానీ వచ్చే వారానికి మాత్రం ముగింపు అనుకున్నాను. ఆ ముగింపు తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్ముడు నాయన ఇది కూడా చెప్పానంటే మరి చెప్పాలి కదా. అందుకే ప్రభు చిత్తం వచ్చే వారం మాత్రం అవసరమైనటువంటి సందేశము, ప్రతి క్రైస్తవుడికి ఉపయోగకరమైన సందేశం చెప్పటానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. అయితే చదువుకున్నటువంటి లేఖన భాగములో నుంచి అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అని అంటున్నాడు. అదే అపోస్తుడైన పౌలు ఇంకొక మాట ఏమంటున్నాడంటే, భాషలతో మాట్లాడు వారిని ఆటంకపరచకండి అని కూడా చెబుతూ ఉన్నాడు. మనం ఈరోజు వరకు ధ్యానం చేసినటువంటి అంశాలలో పరిశుద్ధాత్మ భాషలు ఉన్నాయా లేవా అనే అంశమును గురించి గడిచిన వారానికి ముందు వారం మనం చెప్పుకున్నాం. ఈరోజు చెప్పబడుతున్నటువంటి అంశము పరిశుద్ధాత్మన్య భాషలు మాట్లాడుట వలన కలుగు లాభములను గురించి మనము ధ్యానము చేద్దాం. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుట వలన లాభమున్నది. ఎందుకు ఉన్నదంటే మీరు ఆలోచన చేయండి. ఒక తెలుగువాడు తమిళ భాషను నేర్చుకున్నాడు అనుకో, తమిళ భాష నేర్చుకున్నప్పుడు తమిళనాడులో బ్రతకగలుగుతాడు. తమిళనాడులో ఎవరైనా తెలుగులో మాట్లాడితే అతనికి తమిళ్లో చెప్పగలుగుతారు, తమిళ్లో మాట్లాడితే తెలుగులో చెప్పగలుగుతాడు. అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకునటం వలన ఒక స్టేట్లో ఉపయోగపడుతుంది. ఒకవేళ హిందీ నేర్చుకుంటే దేశమంతా ఉపయోగపడతాడు.
ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచం అంతా ఉపయోగపడుతుంది. మరి అలాంటప్పుడు పరిశుద్ధాత్మ అన్య భాషల వలన ఉపయోగం లేదనటానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడుట వలన చాలా ఉపయోగకరమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. ఎంతగా చూడకండి, వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. కాబట్టి అందరు ఇటే చూడండి. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుట వలన కలిగేటువంటి లాభములలో ప్రాముఖ్యముగా మొట్టమొదటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. అదేంటంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. అన్య భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన మీకు నేను తెలియపరుస్తాను. ఆ రోజు పెంతుకోస్తు దినం. అది పెంతుకోస్తు పండుగ దినమున అందరూ దేవుణ్ణి ఆరాధించటానికి, కొంతమంది జాతరని చూడటానికి, కొంతమంది కొత్త కొత్త బట్టలు వేసుకొచ్చే వాళ్ళని చూడడానికి కూడా వస్తారు కదా. అలాగా అనేక జనాంగాలు, ఇంచుమించు 14 దేశాల వారు యెరూషలేముకు వచ్చారు. అక్కడ మనీ చేంజర్స్ కూడా ఉన్నాయి. మనీ చేంజ్ చేసుకొని కొంతమంది బలులు అర్పిస్తున్నారు, కొంతమంది ఆ పండుగలో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ ఎంజాయ్ చేస్తుంటుండగా ఒక 120 మంది వరకు మేడగదిలో ప్రార్థనకు వెళ్ళారు. వారు మేడగదిలో ప్రార్థన చేస్తుంటుండగా అకస్మాత్తుగా పెద్ద ధ్వని సంభవించింది. ఎంత పెద్ద ధ్వని అంటే ఒక పేలుడు, ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎంత శబ్దం వస్తుందో అంత పెద్ద భయంకరమైన శబ్దం రాగానే ఆ పండగలు ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని, ఏదో జరిగిపోయిందని పరిగెత్తుకుని ఆ మేడగది దగ్గరకు వచ్చేసారు. అందరూ మేడ కిందనే ఉన్నారు. వీళ్ళు మేడ మీద ప్రార్థనలు చేస్తూ, బిగ్గరగా ప్రార్థనలు చేస్తూ అక్కడికి వచ్చిన వారి భాషల్లో వీళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. దేవుని కార్యములను వివరించుట ప్రారంభించారు. ఈ మధ్యకాలంలో ఒక అతను ఒక మాట చెప్పాడు నాకు. ఏంటంటే, పరిశుద్ధాత్మను గురించి మీరు చెప్పినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు మందు కొట్టేవాడు ఇద్దరు ఒకేలాగా ఉంటారని ఒక పోలిక చెప్పారు కదా, ఇది ఎంతవరకు నిజమేంటి అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, చాలా వరకు ఇది నిజమే. ఎందుకంటే 13వ వచనం మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 2:13లో, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేశారట. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిని చూస్తే వారికి ఎలా కనబడ్డారు? మందు కొట్టేశారంట, క్రొత్త మద్యము తాగారని అనుకుంటున్నారంట. ఎఫీసీ సంఘంలో కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు, కొంతమంది తాగుబోతులు కూడా ఉన్నారు. ఆ తాగుబోతులందరికీ అపోస్తుడైన పౌలు ఏమని ప్రకటన చేశాడో తెలుసా? మద్యముతో మత్తులై ఉండకుడి, పరిశుద్ధాత్మ పూర్ణులై యుండుడి అని చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఈ లోకమందు మందు తాగి నువ్వు ఎలాగ ఆనందిస్తున్నావో అంతకు 1000 రెట్లు ఆనందం పరిశుద్ధాత్మతో నింపబడిన వాడికి ఉంటుందని చెప్పు. అన్న దేవాలయంలో ప్రార్థన చేస్తుంటే మత్తురాలయం ఉందని ఏలి అనుకున్నాడు. వీళ్ళు అనుకోవడం తప్పే లేదు, ఆయన దైవ సేవకుడు, ఆయనే అనుకున్నాడు. ఆ మాట అనుకున్నవాడితో తప్పని నేను చెప్పట్లేదు, కానీ వాస్తవంగా నేను చెబుతున్నాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 13వ వచనం మీరు చదివారు కదా, 14-15 వచనాలు చదవండి. అయితే పేతురు లేచి చదవాలి, బిగ్గరగా వారితో ఇట్లా, నేను యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించుచున్నట్లు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైన కాలది. ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పండి? పొద్దు పొడిచి జాము అయితే కళ్ళు దుకాణాలు, సారా దుకాణాలు ఓపెన్ చేస్తారు. ఇంకా అది కూడా కాలేదు వీళ్ళు తాగేయడానికి అని సంగతి చెప్పాడు.
అర్థమవుతుందా? ఆ మాట ఎందుకు రాయించాడు అనుకున్నావు? నేను ఒకసారి ఒక సేవకుడిని చూశాను. పరిశుద్ధాత్మ చేత నింపు 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 అని ప్రార్థన చేస్తుంటుండగా నింపబడిపోయాడు. అతను ఎలాగున్నాడంటే స్టేజ్ మీద ఊగిపోతున్నాడు. అతడి చేయి ఎటువైపు విసిరితే అటువైపు పడిపోతున్నారు మనుషులు. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఎంతగా నింపబడతాము అంతగా పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడగలుగుతాం. పౌలు మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడుచున్నానని అన్నాడంటే ఎక్కువ ఆత్మాభిషేకము ఆయనలో ఉంది. ఇలాగ అభిషేకము పొంది పరిశుద్ధాత్మన్య భాషలు మాట్లాడుట వలన కలుగు ప్రయోజనములలో మొట్టమొదటిది ఏంటంటే సువార్తను ఇతర భాషల్లో ఉన్న వారికి ప్రకటించుట కుదురుతుంది, ప్రకటించుట సాధ్యపడుతుంది. హల్లెలూయా. మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కడప జిల్లాలో ఒక సంఘం ఉంది. అది చాలా పెద్ద సంఘం. ఇంచుమించు 300-400 మంది ప్రతి ఆదివారం వస్తున్నటువంటి సంఘం. ఆ సంఘములో మంచి ఆత్మ పరిచర్య ఉంది. అలాగే కొట్టుకున్నోళ్ళు కూడా ఉన్నారు, తిట్టుకున్నోళ్ళు కూడా ఉన్నారు. సంఘ నాయకులు ఒకరంటే ఒకరికి పడదు. అసలు పాస్టర్ గారికే సరిలేడు, విశ్వాసులు సరిగ్గా లేరు. అలాంటి నానా విధాల సమస్యలతో పరిచర్య కొనసాగుతున్న ఒక సంఘం ఉంది. ప్రతి సంవత్సరము కూడా వారు విదేశీయాల నుంచి ఒక సేవకుని పిలిచి ప్రార్థనా కూటాలను పెట్టుకుంటారు. ఇలా ప్రార్థనా కూటాలు పెట్టుకునేటప్పుడు డచ్ దేశము నుండి ఒక దేవుని సేవకుని తీసుకొని వచ్చారన్నమాట. ఒక దేవుని సేవకుని తీసుకొని వచ్చి వాక్య పరిచర్య కొరకు 3 దినాలు ప్రార్థనా కూటాలు పెట్టారు. 2 దినాలు బయటన బహిరంగంగా పెట్టారు. 3వ దినమున మందిరంలో సంఘస్థులందరికీ ఉపయోగకరంగా పెట్టారు. ఈ 2 దినాలు వాక్య పరిచర్య కొరకు ఆయన ఇంగ్లీష్లో వాక్యము చెబుతుంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి మరొక ఇంగ్లీషు తెలుగు తర్జుమా ఒక అతన్ని తీసుకొచ్చారు. 2 దినాలు ప్రార్థనా కూటం అద్భుతంగా జరిగిపోయింది, గొప్ప అద్భుత కార్యముగా జరిగిపోయింది. 3వ దినమున సంఘములో మాట్లాడటానికి దేవుని సేవకుడు రాత్రికాల సమయంలో మోకరించి ప్రార్థన చేస్తూ ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభువా, నేను చెప్తుంది కథ కాదు, జరిగిన సంగతి. ప్రభువా, రేపు దినమందు నీ మందిరములో సంఘానికి ఉపయోగకరముగా ఏమి మాట్లాడాలో నాకు తెలియపరచండి, నాతో మాట్లాడండి నాయన అని ప్రార్థన చేసుకుంటే ఏ ఆలోచన ఆయనకి కుదరట్లేదు. ఏ ఆలోచన కుదరకపోతే సరే విశ్వాసం గురించి కామన్గా చెప్పేద్దామని ఒక విశ్వాసమును గురించి ఏం చెప్పాలని వచనాలన్నీ కూడా చదువుకొని ప్రిపేర్ అయిపోయి దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. ఆరాధన జరుగుతూ ఉంది. దేవుని ఆరాధన జరుగుతున్న సమయంలో ఈ సేవకుడు వచ్చాడు. ఆ పక్కన పులిపిట్ పక్కన కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చోపెట్టిన తర్వాత అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిపోయి ప్రార్థనలు చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్త్రీ మీదకి బలముగా దిగి వచ్చేసాడు. హల్లెలూయా. బలముగా దిగి వచ్చేసినసరికి ఆ వెనుకున్నటువంటి ఆ స్త్రీ ప్రార్థనలు తెలియకుండానే ముందుకు దొండ్రుకుంటూ వచ్చేసి మోకాళ్ళ మీద డచ్ భాషలో ఆ దైవ సేవకుడికి హెచ్చరించింది సంఘములో ఉన్న సమస్యలన్నీ. ఆ ప్రార్థన చేస్తున్నటువంటి సేవకుడు ఆ మాట నా లాంగ్వేజ్ మాట్లాడుతుంది ఈమె అని. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు ఆ భాష, ఆయనకు తప్ప. సంఘములో పాస్టర్ గారి దగ్గర నుంచి సంఘ పరిస్థితులు బట్టి కొట్టుకోవటాలు, తిట్టుకోవడాలు, చీట్లు వేసుకోవడాలు, అన్ని సంగతులు చెప్పేసి ఆరాధన జరిగిపోయిన అనంతరం పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకునికి ఒక మాట చెప్పాడంట. సంఘమును కొరకు ఈ మాటల గురించి నీవు మాట్లాడాను. బైబిల్ తెరిచి దేవుని వాక్యం ప్రకటించాడు దేవుని సేవకుడు. 1.5 గంట వాక్యం చెప్పాడంట. ఆ సంఘంలో అరగంట వాక్యం చెప్తే అరగంట దాడితే ఒకరు వెళ్ళిపోతుంటారు. 1.5 గంట వాక్యం చెబితే ఎవరు వెళ్ళలేదు. 1.5 గంట వాక్యం తర్వాత ఆయన ప్రార్థనకై నిల్చుంటే సంఘంలో నాయకులు కొంతమంది మారు మనసు పొంది ముందుకొచ్చి ఏడిచి ప్రార్థన చేశారు. సంఘంలో చాలా మంది మారు మనసు పొందారు. ఆఖరికి దైవ సేవకుడు కూడా ఏడ్చుకుని ప్రార్థన చేసి మారు మనసు పొందాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ కార్యాలు ఒక మనిషిని మారుస్తాయి. సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు సౌలుకు దేవుడు క్రొత్త మనసును ఇచ్చెను అని బైబిల్లో రాసి. దేవుని ఆత్మ ఎప్పుడైతే దిగి వస్తాడో మారు మనసు కలుగుతుంది. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఒక మనిషి మీదకి దిగి వస్తాడో అతనిలో ఆత్మ కార్యాలు జరుగుతాయి. కొంతమంది పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతారు. హల్లెలూయా. భాషలు మాట్లాడుట వలన సువార్తకు ఉపయోగకరము. భాషలు మాట్లాడుట వలన హృదయ రహస్యాలు బయలుపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
మీరందరూ కూడా బైబిల్ గ్రంథములో మరొక మాటను కూడా మీరు చూడండి. బైబిల్ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 46వ వచనములో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 46వ వచనము, 44 నుంచి చదువు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. పేతురు ఆశ్చర్యపోయాడు. అభిషేకం మా వరకే అనుకున్నాను, అభిషేకం మా యూదులకే ఇచ్చాడు అనుకున్నాను. ఈరోజు వాక్యం వింటున్న వారి మీదకి దేవుని అభిషేకం వచ్చేటప్పుడు చూసేసరికి పేతురికి ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత కూడా చదువు 46. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. హల్లెలూయా. మీరు చెప్పండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడటం వల్ల ఏం జరుగుతుంది? దేవుడు ఘనము పొందుతాడు, దేవుణ్ణి ఘనపరచటం జరుగుతుంది. కొంతమంది పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతూ దెయ్యాలు మాట్లాడుతున్నా అంటారట. అది దేవుడికి ఘనపరచుటరా బాబు అని ఎవరికి అర్థం అవట్లే. కొంతమంది ప్రత్యేకంగా భాషలు మాట్లాడేవారి మీద ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఒక సైట్ తెలుసు, ఒక అతని గురించి చెప్తే బాగోదులే, మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం కదా, తర్వాత కావాలంటే చెప్తారు, మీరు చూడండి. ఎంత ఘోరంగా చెబుతున్నాడంటే పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడే వాళ్ళందరూ దెయ్యాలు పట్టే అని చెప్తూ, పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడుట వలన సంఘానికి మేలు జరుగుతుంది. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుట వలన దేవుడు ఘనపరచబడతాడు. మీరందరూ అనొచ్చు ఒక మాట, అన్న పరిశుద్ధాత్మ భాషల వరములు అందరికీ కాదు కదా, కొందరికే కదా, మరి మిగిలిన వాళ్ళు దేవుడిని ఎలా ఘనపరచాలి అని మీరు అనుకుంటే దయచేసి మీ కొరకు ఒక మాట చెబుతున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచు. అందరు తీశారా? అందరు గణపరచాలనుకుంటా అంతా పరిశుద్ధాత్మ భాషలతోనే దేవుని కనపరచాలని ఏం లేదు బ్రదర్. బైబిల్లో ఇంకో మాట ఉంది, మీ ఆస్తిలో సగ భాగం ఇచ్చి నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇచ్చి నీ దేవుడైన యెహోవాను గణపరచు. హల్లెలూయా. $10 ఆస్తి వాళ్ళే నాయన మాకెందుకు? ఓహో ఇదంతా మా మీద ప్రసంగం అనుకోండి, మీ మీదే ప్రసంగం. మరి పక్కోడికి ప్రసంగం చెప్పండి, ప్రసంగం ఎవరికే? మీకే. ఆ పక్కన ఎక్కడో నించున్నాడు, వాళ్ళ గురించి చెప్పట్లేదు ఈ మాటలు. చాలా కష్టం అండి కదా. ఆస్తిలో సగం భాగమా? అసలు మేము వచ్చిందే ఆస్తి సంపాదించుకోవడానికి, అందులో సగభాగమా అనిపిస్తుంటుంది. ప్రభు నందు ప్రియులారా, నేను సింగపూర్ దేశానికి వచ్చినప్పుడు ఒక కంకణం కట్టుకున్నాను. ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలి. ఎందుకు ఇల్లు కట్టుకోవాలనుకున్నానంటే, మా నాన్నగారు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మాకు షిప్ యార్డ్ క్వార్టర్స్ కంపెనీ ఇల్లు, అది కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తే కానీ డబ్బులు ఇవ్వమన్నారు. వేరే చోట్ల అద్దెకి వెళ్ళలేక ఆ ఇంట్లోనే వేరే వాళ్ళకి వస్తే వాళ్ళకే డబ్బులు ఇస్తామని నోట్ అది రాయించుకున్నాం. అయితే ఇల్లు ఖాళీ చేసి వాళ్ళకి చూపెడితేనే ఇస్తారు కదా. ఒక 3 రోజుల వరకు ఇల్లు ఖాళీ చేసి 3 రోజులకి ఎక్కడ ఉంటాం, ఆ ఇంట్లో ఒక బీరువా ఇంట్లో అలా 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 పెట్టాం. మా సొంత చిన్ననే ఒక వస్తువు కూడా ఇంట్లో పెట్టుకోలే, ఆ ఎదురుగానే ఉంటాడు. ఇలాగే పెద్ద చెట్టు ఉంటుందండి, అప్పుడప్పుడు ఇలా పువ్వులు కాస్తుంటుంటాయి కదా మన దగ్గర ఎక్కువగా. ఆ చెట్టు కింద సామాన్లన్నీ పెట్టుకొని ఒక తార్పా కప్పుకొని ఉన్నాం. మా నాన్నగారు కాలేజీ పడిపోయింది, వర్షం వచ్చేస్తుంది, గొడుగు పెట్టుకొని మా నాన్నగారు కూర్చున్నారు, అన్నీ కూర్చున్నారు. ప్రభువుని నమ్ముకొని కొత్త ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను ఇల్లు కట్టుకోవటానికి సహాయం చేయి, ఈ బాధ నేను చూడలేకపోతున్నాను. 3 రోజుల తర్వాత ఇంట్లో దిగాం. సింగపూర్ రావటానికి దేవుడు సహాయం చేస్తాడు. సింగపూర్ వచ్చిన వెంటనే ఫస్ట్ నాకు థాట్ ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి. అదే ఆలోచన.
దేవుడు సహాయం చేశాడు, ల్యాండ్ కొనుక్కున్నాడు. 2 లక్షల రూపాయల ల్యాండ్ 45,000కి మనకు అమ్మేశారు. ఆయనకి 2 లక్షలు విలువ అని దానికి తెలియదంట. ఆయన కొనుక్కున్నప్పుడు 10,000 కొనుక్కున్నాడు, మనకి 45,000కి బేరం కుదిరిపోయింది. రెండో రోజు ఇంకొక ఆయన వచ్చి నేను 2 లక్షలు ఇస్తాను ఆ ల్యాండ్ ఇచ్చామన్నాడు. ఎందుకంటే రోడ్డుకి కొంచెం దగ్గరలో ఉంటుంది అయ్యి అని అడిగితే నేను ఆల్రెడీ వాళ్ళకి మాట ఇచ్చాను ఇవ్వను అని. అతను భార్య ఒప్పుకోలేదంట. 2 లక్షలంటే వదిలేస్తావని. ఈ రాత్రికాల సమయంలో పడుకుంటుంటే యేసు ప్రభు దర్శనం చూపించాడు. అమ్మో వాళ్ళు క్రైస్తవులకి ఇచ్చేస్తే మంచిది అని 45,000 తెచ్చి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. 45,000కి ఇచ్చేస్తే ప్రతి నెల వచ్చిన డబ్బులు పంపించి పునాది గోడలు లేపాం, స్లాబ్ వేయడానికి డబ్బులు లేవు. మొత్తానికి 4-5 సహోదరుల దగ్గర జీతాలు అందరి దగ్గర తీసుకొని ఒకేసారి మనీ పంపించాను స్లాబ్ వేయటానికి. డబ్బులు పంపించడానికి ఇప్పుడు పంపిస్తే 2 రోజులు వెళ్ళిపోతానే కానీ ఆ రోజులు 8 రోజులు. ఈ చెక్ అక్కడ పంపించాలి డీడీని ముస్తాఫాలో తీసుకొని. అది 7 రోజులకి అక్కడికి వెళ్తుంది. మా అమ్మకు చెప్పాను 7 రోజుల్లో చెక్ వచ్చేస్తుంది, 8 రోజులు డబ్బులు తెచ్చి 9 రోజులు స్లాబ్ వేయించాను. స్లాబ్ వేయించమని చెప్పేసి చాలా హ్యాపీగా ఇంకా నేను ఉన్నాను. ఉంటుండగా నాకెందుకో మా పాస్టర్ గారు ఇండియా నుంచి ఫోన్ చేశారు. బాబు నీకు తెలుసు కదా మన చర్చ్ కూడా కడుతున్నాం, మన చర్చ్ స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయింది, ఆరాధన చేసి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఇల్లు ఖాళీ చేస్తున్నారు ఆ పాకిళ్ళు, మరి ప్రార్థన చేయు, ఏదైనా ఇవ్వగలిగితే నువ్వు సింగపూర్లో ఉన్నా కాబట్టి ఇవ్వు అని నన్ను అడిగారు. మరి అడగటం తప్పో కాదో నాకు తెలియదండి, నేను దాన్ని అడగని నేను చెప్పండి. అడగగానే దేవుని మందిరం గురించే కదా అడిగారు అనుకున్నాను. నేను హబాకుకు గ్రంథము చదువుతుండగా బైబిల్లో ఒక మాట ఉంటుంది. హబాకుకు గ్రంథం 1వ అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది. దేవుని మందిరము పాడైపోయి ఉండగా సరంబి వేసిన ఇళ్లలో మీరు నివసింతురా. ఆ మాట చదివాను. వెంటనే ఫోన్ తీసుకున్నాను, ఫోనక్స్ కార్డు కొనుక్కున్నాను, ఫోన్లో పెట్టాను, ఫోన్ రింగ్ చేశాను మా అమ్మకి. నీకు డబ్బులు వచ్చిన వెంటనే తీసుకెళ్ళి పాస్టర్ గారు పెట్టేసి చర్చికి స్లాబ్ వేయించాను. ఓరు మొయ్యి అంది మా అమ్మ. నేను చెప్పింది నువ్వు చేయి, నేను డబ్బులు ఇచ్చాను కదా నువ్వు చేయి. అదేట్రా ఇంతకాలం మరి స్లాబ్ వేయడానికి కదా మనం ప్రార్థనలు చేసి అది చేసి ఇచ్చేసాం అని అంటే నువ్వు ముందు ఇచ్చేసే చెప్పి తర్వాత చెప్తే ముందు ఇచ్చేసాను. బలంగా చెప్పానమాట. నువ్వు ఇస్తావా లేకపోతే డబ్బులు పంపించడం మానేమంటావు. సరే అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెక్ రాగానే పాస్టర్ గారిని తీసుకెళ్ళారు, డబ్బులు తీసి బ్యాంక్ దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆయన గాజువాకి వెళ్ళిపోయి సామాన్లను కొనుక్కొచ్చి స్లాబ్ వేసేసాను. నాకు కూడా మనశాంతిగా ఉంది బైబిల్ చదివిన తర్వాత. హల్లెలూయా. స్లాబ్ అక్కడ పడిపోయిన 1 వారం రోజులకి విశాఖపట్నంలో సుబ్బరామరెడ్డి దేవాలయములన్నిటికీ, క్రైస్తవ దేవాలయం కానీ, ముస్లింల దేవాలయం కానీ, హిందువుల దేవాలయం కానీ అన్ని దేవాలయాలకి సిమెంటు రాడ్డు అన్నీ పంపించారన్నమాట ఫ్రీగా కట్టించడానికి. మా చర్చికి కూడా మెటీరియల్ వచ్చింది. అవి రాగానే ప్రార్థన చేశారట. ప్రార్థన చేయగానే దేవుడు మా పాస్టర్ గారికి బయలుపరిచాడు. ఇది తీసుకెళ్ళి అమ్మాయి కొడుకు ఇచ్చేసాడు. తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పడేస్తే లారీ స్లాబ్ వేయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను ఈ రోజుకి వైజాగ్ వెళ్తే దేవుడు వేయించిన స్లాబ్. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. మనం దేవుడికి ఇచ్చటం వలన ఏం పోవు, కాకపోతే లేటుగా వస్తాయి అంతే. ఈ విధంగా కూడా గణపరచచ్చు. నన్ను గణపరచు వాడిని నేను గణపరచుదునని దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మన్య భాషలు మాట్లాడుట వలన దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి ఘనత కలుగుతూ ఉంది. హల్లెలూయా. మరొక మాట కూడా నేను మీకు బైబిల్ గ్రంథములను చూపెడతాను, దయచేసి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం మీరు చూడండి. 2వ వచనము. ఎందుకనగా భాషతో మాట్లాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. భాషతో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధాత్మ అభిషేకం మొట్టమొదటిసారి పొందుకునేటప్పుడు కింద దొండ్రేశాను. నాకు ఇలా సంఘంలో పొందుకోలేదు, నేను ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు పొందుకున్నాను. తర్వాత 2వసారి భాషలు మాట్లాడే వరము కొరకు ప్రభు సన్నిధిలో అడుగుతున్నప్పుడు 2వసారి అభిషేకం పొందుకునేటప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడటం మొదలు. ఇంచుమించు 1 సంవత్సరం కాలం ప్రార్థనకు వస్తే మా ప్రార్థన గుంపు ఎవరో తెలుసా? నేను, హానోకు, మన అనిల్ ఐజాక్ గారు, గిడ్యోను, పొట్టి ప్రసాద్ అని ఒక అన్న ఉన్నాడు, అతను పాల్ ప్రసాద్ అన్న, మీ అందరం సంభవాంగంలో ఆ కంటైనర్లో ప్రార్థనకి వెళ్ళాం.
అక్కడి నుంచి తువాసులో టెక్ పార్క్ దగ్గర ఒక ప్రార్థనకి వెళ్ళి, అప్పుడులో కంటైనర్లు, ఇప్పుడు బిల్డింగ్లు వచ్చాయి కానీ అక్కడ కంటైనర్లు, ఈ కంటైనర్లో ప్రార్థన అందరూ నెమ్మదిగా చేస్తుంటే ఉన్నట్టు కూడా పెద్ద పెద్ద కేకలేసి ప్రార్థన చేసి అందరిని షేక్ ఇచ్చేసేవాడు అనమాట. నేను ఇచ్చేస్తుంటే ఒకరోజు మరి కొంతమంది సహోదరులు తట్టుకోలేక దగ్గరకు వచ్చి, బాబు నేనుండి అందరూ డిస్టర్బ్ అవుతున్నారు, మాట్లాడడం మానే అన్నారు. అవును నిజమే, నాకు అనిపించింది, ఎందుకు మాట్లాడడం, ఎవరికి అర్థం అవ్వదు, నాకు అర్థం అవ్వదు, మన ఆ టైంలో ఏమో నడిపింపులో వచ్చేస్తుంది అని మాట్లాడడం మానేశాను. కొద్ది కాలం మానేశాను. ఒకానొక సమయంలో ఇక్కడికి ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన అంశమును ప్రకటిస్తూ భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భాషతో మాట్లాడగలిగి వాడు మాట్లాడటం ఎందుకని మానేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మానేశారంటే ఎవరితో మాట్లాడటం మానేశాడో తెలుసా? దేవునితో మాట్లాడటం మానేశారు. ఎవరైనా ఉన్నారా అని అన్నాడు. ఉన్నాడు ఇక్కడ, నేనే. ఆ రోజు నేను మళ్ళీ అనుకున్నాను, ఎవరికి అర్థమైతే ఏంటి, అర్థం కాకపోతే ఏంటి, నేను మాట్లాడాలి అని మరలా దేవుని సన్నిధిలో కొద్ది సమయం ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే తప్ప మరలా ఆ అనుభవం తిరిగి రాలేదు. పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడుట, దేవునితో మాట్లాడుట. దేవునికి ఒక భాష ఉంది, ఆ భాషతో మాట్లాడుట. దేవుడు సృష్టించినటువంటి కొన్ని కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ప్రతి ప్రపంచానికి ఒక్కొక్క భాష ఉండే ఉంటుంది. ఈ భూమికి కూడా మొట్టమొదట ఒకే భాష. దేవుడు భాషలను వేరు చేశాడు. ఈ భూమి మీద దేవుడు వరం ఇవ్వటానికి గల కారణం ఏంటంటే ఆదికాండం 11 అధ్యాయం. ఆదికాండం 11 అధ్యాయంలో నిమ్రోదు అని ఒక వ్యక్తి ఈ ప్రపంచమంతటిని పరిపాలించటానికి పూనుకొని ఒక గోపురాన్ని కట్టడం ప్రారంభం చేశాడు. అప్పుడు దేవుడు ప్రత్యేకంగా దిగి వచ్చాడంట దాని కొరకు. ఎలా కట్టారో చూడడానికి కాదు, ఎంత బాగా కట్టారో చూడడానికి కాదు, అది కట్టకుండా ఉండటానికి దిగి వచ్చాడు. దేవుడు తలుచుకుంటే ఎంత చెప్పు, అది కూలిపోను కాకంటే కూలిపోద్ది. దేవుడు కూల్చాలనుకోలేదు. భాషలు వేరు చేసేస్తే చాలు, వీళ్ళు ఇంకా కట్టలేరు అనుకున్నాడు. అది ఆడి భాషలో హ్యామర్ తేరా అంటే వాడేమో మేకిచ్చు. మేకతో మేకేం చేస్తాం, అర్థం కాదు. ఒకరికొకరికి అర్థం కాక తమ తమ జాతుల భాషల ప్రకారము ఒక్కొక్క దేశాలు వచ్చి అన్ని చీలికలు అయిపోతే ఆడి ప్రపంచాన్ని పరిపాలించలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ప్రపంచమంతా సువార్త వెళ్ళాలి కాబట్టి అన్య భాషలు మాట్లాడు వరమును దేవుడు పరలోకము నుండి పంపాడు. మీకు విషయం చెబుతున్నాను, 9 కృపావరాలు పాత నిబంధనలో 7 కృపావరాలు ఆల్రెడీ ఉన్నాయి. ఉదాహరణకు స్వస్థత వరము పాత నిబంధనలో లేదా? ఏలియా ప్రార్థన చేస్తే చనిపోయినోడు బ్రతకలేదా? స్వస్థపడినోడు లేదా? వివేచన వరము ఏలిసాకి లేదా? సిరియనులందరూ కూర్చొని కూటం పెట్టుకుంటున్నారు, ఇశ్రాయేలీల మీదకి ఎలా యుద్ధానికి వెళ్ళాలి, ఆ సంగతి యెరూషలేములో ప్రార్థన చేస్తూ నీకు తెలిసిపోయింది. వివేచన వరం లేదా? అద్భుతాలు చేసేది లేదా? అగ్ని రమ్మంటే రాలేదా? అన్ని కృపావరాలు ఉన్నాయి. 2 కృపావరాలు పాత నిబంధనలో వ్యక్తం కాలేదు. భాషలతో మాట్లాడుట, భాషలకు అర్థము చెప్పుట, ఈ 2 వరాలు లేవు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ప్రాముఖ్యంగా 2 వరాలు ఇక్కడ కనబడుతున్నాయి. అందుకని దేవుడు పంపించాడు. దేవుడు ఆదికాండం 11 అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకొని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వరమును కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడుట దేవుని గణపరచుట, పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడుట వాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మేలుకరమైన విషయాన్ని చెబుతాను. అదే కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం, అదే 2వ వచనము చదవండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని అతడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. ఏం పలుకుచున్నాడు? అది పరిశుద్ధాత్మ అన్య భాషలో మాట్లాడటం వలన మర్మములు బయలుపడతాయి. నేను నా అనుభవంలో నేర్చుకున్నాను, చాలామంది సేవకుల అనుభవాల్లో ఈ అనుభవం ఉంది.
పరిశుద్ధాత్మ అన్య భాషలతో మాట్లాడి దేవుని వాక్యం చెబితే ఫ్రెష్గా కొత్త విషయాలు అప్పటికప్పుడు మాట్లాడే అనుభవాలు కూడా వస్తాయి. అప్పటికప్పుడే మాట్లాడేంత అనుభవాలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అసలు పరిశుద్ధాత్మ అన్య భాషలతో మాట్లాడుటనే బైబిల్ గ్రంథంలో ఏముందంటే ఆత్మలో ప్రార్థన చేయొచ్చు అని యోధా పత్రికలో రాయించాడు. ఆత్మలో ప్రార్థన చేయటంటే అదే పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడుటని. పరిశుద్ధాత్మ అన్య భాషలతో పలుకుతున్న మాటలు కొన్నే, కానీ ఎన్నో అర్థాలు ఇచ్చి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. మీకు తెలుసా, మనుషుడు ప్రార్థన చేస్తే ఒక్కొక్క అంశానం గురించి గంటలు ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ అన్య భాషలలో కొద్ది సమయం ప్రార్థన చేస్తే ఒక గంట సమయం ప్రార్థన చేసే అంత బలం ఉంటుంది. అతడు మర్మములు పలుకుచున్నాడు. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, దేవుని వాక్యమును ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ కృపావరము కనుక ఉంటే, అన్య భాషలు మాట్లాడే వరం ఉంటే దేవుని వాక్యం బలముగా బోధించగలుగుతాడు, దేవుని వాక్యములో సత్యమును అందించగలుగుతాడు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడేవాడు మర్మములు పలుకుచున్నాడని ఉంది కదా. అదే కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మీరు చదవండి. అదే కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్ములను భావింపవలెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడేవాడు బోధ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ బోధ చేసి, ఆ ప్రార్థన చేసి, పరిశుద్ధ గ్రంథమును చదివి ఈ అంశాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నానని మళ్ళా టంగ్స్లో ప్రేయర్ చేసి వస్తే మర్మములు పలుకుతాడు. హల్లెలూయా. మర్మమైన సంగతులు, అనేక సంగతులు చెబుతాడు. మర్మాలు అర్థం కావట్లేదంటే అసలు అది సేవకుడు కాదని అర్థం. ప్రతి విశ్వాసకి అర్థమయ్యేటట్లుగా నీకు అర్థమవుతుందంటే ఇంక నువ్వు సేవకుడు ఎందుకు? సేవకుడు అనేవాడు ఏంటంటే అర్థము కాని విషయాలు సంఘానికి అర్థమయ్యేలాగా చెప్పటానికి. ఇప్పుడు నీకు అర్థమైపోయి నాకు అర్థమైపోతే ఇక్కడికి వచ్చి అందరూ బోధ చేయొచ్చు. మీకు అర్థము కాని సంగతులు ఏవో సేవకుడికి అర్థమవుతాయి, సేవకుడి ద్వారా ప్రకటింపబడతాయి. హల్లెలూయా. అదే 2వ అధ్యాయం మీరు చూడండి, కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషాత్మికే తప్ప మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకు తప్ప మరెవనికి తెలియదు. ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని ఆత్మ వలన పలికిరి, దేవుని ఆత్మ వలన ఈ మాటలు రాశారు. ఈ మాటల వెనకన దేవుని ఆత్మ ఉన్నది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి అన్య భాషలు మాట్లాడుతున్న అనుభవంలోనికి ఎవరైతే వస్తారో వాడికి మర్మములు బయలుపడతాయి, వాడు మర్మములను ప్రకటించగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథములో 4 మర్మాలు ఉన్నాయి తెలుసా? క్రీస్తు అను ఒక మర్మము, 2 క్రీస్తు సంఘము అను మర్మం, 3 అంత్య అబద్ధ క్రీస్తు అను మర్మం. వాడు కూడా మర్మం అనే బైబిల్ చెబుతుంది. అలాగే అంత్య అబద్ధ క్రీస్తుకు కూడా ఒక సంఘం ఉంది, స్త్రీ, యెజబెలు స్త్రీ, అది కూడా ఒక మర్మం. ఈ 4 మర్మాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథం చదివితే చాలా మర్మాలు ఉంటాయి. అసలు మన కంటికి కనిపించేదంతా ఎవరైనా చదువుకోవచ్చు. కంటికి కనబడకుండా అదృశ్యముగా ఉన్న సత్యాన్ని బయటికి చెప్పేదే మర్మమైన విషయాలు. అటువంటి మర్మాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. అది అన్య భాషలతో మాట్లాడేవానికి అర్థమవుతుంది, అన్య భాషలతో ప్రార్థన చేసేవాడికి అటువంటి బోధ అర్థమవుతుంది, అటువంటి బోధను గ్రహించగలుగుతాడు. కాబట్టి అన్య భాషలు మాట్లాడుట వలన కలుగు ప్రయోజనములలో మర్మములు బయలుపరచబడతాయి. హల్లెలూయా. అదే కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చదవండి. మరొక ప్రయోజనకరమైన విషయం, భాషతో మాట్లాడు చాలు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి. మీకు క్షేమము కలగాలి అంటే పరిశుద్ధాత్మ అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటుంటే క్షేమము కలుగుతూ ఉంటుంటుంది, క్షేమము కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు ఎంత మంచి ప్రార్థనాపరుడు అనమాట. ఆయన ఒక దగ్గర కూటానికి 15 రోజులు బైబిల్ క్లాసులు చెప్పటానికని పిలువబడ్డాడు. ఆయన పిలువబడిన తర్వాత
అతని పేరు నాకు గుర్తులేదు, కానీ అతని గురించి నేను వీడియో చూశాను. అతను 15 రోజులు ప్రార్థనా కూటాలకి వెళ్ళినప్పుడు మొదలుకొని అతని భార్యకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం ఏం జ్వరమో ఎవరికి, ఏ వైద్యుడికి అర్థం కావట్లేదు. మరణకరమైన జ్వరం, టెంపరేచర్ పెరిగిపోతుంది. వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, తగ్గిస్తున్నారు, కానీ ఆ ట్యాబ్లెట్లు కూడా తట్టుకోలేనంత టెంపరేచరు 15వ రోజునైతే పెరిగిపోయింది. డాక్టర్ చేతులు అయితే చెప్పేశాడు, ఈమె బ్రతకదు, తీసుకెళ్ళిపోండి, కొన్ని గంటలు మాత్రమే. ఈలోగా ఆ సేవకుడు కోటాలు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి బంధువులు, స్నేహితులు అందరూ ఆ ఇంటి దగ్గర చేరి ఉన్నారన్నమాట. తను పరిస్థితి బాగాలేదు, చనిపోయే స్థితిలో ఉంది. ఆ ద్వారం వైపు చూస్తుందంటే ఎప్పుడు నా భర్త వస్తాడో చూసి చనిపోదామని. ఈలోగా సేవకుడు రానే వచ్చాడు. వచ్చిన వెంటనే షూ ఇప్పేశాడు, అతను వేసుకున్న కోటు ఇప్పేసి పక్కన పడేశాడు. బైబిల్ గ్రంథం పట్టుకొని లోపలికి వచ్చేసరికి ఆ పక్కన వాళ్ళందరూ చెప్తున్నారు, నీ భార్య వెళ్ళినప్పుడు నుండి మరణకరమైన రోగముతో ఉంది, మరికొన్ని క్షణాల్లో చనిపోయే పరిస్థితి అని అంటే, అతడు లోపలికి వచ్చి బైబిల్ తీసి తన భార్య మీద పెట్టి, అతని భార్య మాట్లాడబోతుంటే ఇలాగని చెప్పి 2 చేతులు పైకెత్తి ఏమీ అనలేదంటే అండి, పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడడం మొదలు. ఇంచుమించు గంట సమయము దేవుణ్ణి పరిశుద్ధాత్మ భాషలతో మహిమపరుస్తుంటుంటే ఆ పక్కన వాళ్ళందరూ ఒకరు చూడడానికి కూర్చున్న అందరూ కూడా పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడడం మొదలు పెట్టారు. వీళ్ళందరూ మాట్లాడుతూ సేవకుడు మధ్యలో కలిపి చూస్తే ఆ మంచమే పడుకున్న ఆమె కూడా లేచి కూర్చుని పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. చెమట పట్టేసిందంట, జ్వరం ఏమైపోయిందో తెలియదు, మొత్తం మాయమైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన లాస్ట్ ఇయర్ మీటింగ్స్ పెట్టినప్పుడు కే జోసెఫ్ గారు వచ్చారు కదా, మన సురేశాల ఒక పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారితో ప్రతిరోజు కిందకు వచ్చి మేము మాట్లాడుతుండేవారు. అప్పుడు ఆ పాస్టర్ గారు నాకు ఒక సంగతిని చెప్పారు. పరిశుద్ధాత్మ అన్య భాషలతో మాట్లాడే విషయాల్లో చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాన్ని పాస్టర్ గారు నాకు చెప్పిన విషయం సురేష్ కూడా నాకు చెప్పాడు. రఘునాథ్ డానియల్ గారని బెంగళూరులో సేవ చేస్తున్నటువంటి సేవకుడు ఎక్కువగా పరిశుద్ధాత్మ అన్య భాషలతో మాట్లాడుతూ ఉండేవాడు. అతడు ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటుంటాడుగా కిటికీ దగ్గర కూర్చొని పరిశుద్ధాత్మ అన్య భాషలతో ప్రార్థన చేస్తాడు. ఈలో దెయ్యం పట్టినోడు వచ్చాడు కూర్చున్నాడు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, కొంచెం దూరంలో ఆయన ఉన్నాడు. ఇతను ప్రార్థన టంగ్స్లో ప్రేయర్ చేసుకుంటున్నాడు. మనసులో అతను కిందన పడి దొండరేసి దెయ్యం వదిలి పారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది, హల్లెలూయా. ఎన్నో విషయాలండి. ఇప్పుడు నేను చెప్పాను ఒక సేవకుడి గురించి. అతడు పడుకొని లేచిన వెంటనే కాళ్ళు భూమి మీద పెట్టినది మొదలుకొని మరలా రాత్రి పడుకొని 2 కాళ్ళు తీసి బెడ్ మీద పెట్టేంత వరకు పరిశుద్ధాత్మన్య భాషలతో మాట్లాడుతూనే ఉంటాడంట. అవకాశం దొరికినప్పుడు ఎంతోమంది యవనస్తుల్ని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళతో దేవుని మాటలు 2 మాటలు చెప్పేవాడు, ఎక్కువగా చెప్పేవాడు కాదు. నేను ఒక విషయం చెప్తాను చూడండి, 100 మర్మాలు బైబిల్లో చెప్పినా ఎదుటోడికి అర్థం కాకపోవచ్చు. అదే పరిశుద్ధాత్మ చేత నింపబడి 2 మాటలు పరిగెత్తుకుని వచ్చేస్తారు. నేను చెప్పనా, బైబిల్లో కూడా ఆ మాట ఉంది. బైబిల్లో అటువంటి సేవకుడు ఉన్నాడు. ఏలియా ఒక అభిషేకం ఏంటంటే, ఆ అభిషేకము బాప్తిస్మ ఇచ్చి యోహాను మీదకి వచ్చి ఆయన ప్రసంగంలోని పలికే మాటలేటంటే, దేవుని ఉగ్రత వచ్చేస్తుంది, మారు మనసు పొంది రక్షణ పొందుడి. క్యూ కట్టేశారు, కిరోసులు క్యూ కట్టినట్టు బాప్తిసాలకి. ఆయన ప్రసంగం అదే. అంత ఆత్మ నడిపింపు అయింది, అదే అభిషేకము మరలా అంచె దినాలలో ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు? ఇప్పుడు మీరు ఆలోచించండి. అంచె దినాలలో విస్తారముగా దేవుని వాక్యం ఇలా బోధించటానికి కుదరదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడిని పిలుస్తున్నాడు అని యేసుప్రభులో ఒక మాట చెప్తే సామాన్లు వదిలేసి వచ్చాడు. యేసుప్రభు ప్రసంగం చేశాడా? నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది, ఒక మాటకి వీళ్ళు వచ్చేసారే, ఇన్ని ప్రసంగాలు చేస్తున్నా కూడా ఒక్కడ సరిగ్గా బోధించడం రావట్లేదు, దేవుని కొరకు కానుక ఇవ్వడం రావట్లేదు, ఒక కొత్త వ్యక్తిని తీసుకురావటం లేదు. అటు చూసి నాలోనే లోపం ఉందా అనిపిస్తుంటుంది. మీకు తెలుసా, దేవుని ఆత్మకార్యాలు మనం చెప్పలేం. ఒక్క మాట దేవుని ఆత్మచేత నింపబడి నోటులోంచి పలికితే. డిఎల్ మూడీ గారు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆయన చనిపోయే సమయానికి 1,000,000 మందికి సువార్త చెప్పాడు. ఆయన సువార్తకు రావటానికి, దేవుని సేవకు రావటానికి ఒకే ఒక్క మాట. అతను బీచ్ ఒడ్డున
తన అంకులతో నడుచుకుంటూ వెళ్తారు. మరి వాళ్ళకి అంకుల్ అంటే బాబాయ్ 2 అర్థాలు వస్తాయి కదా, మరి మనకేమో తెలియదు, అందుకే బాబాయ్ అని నేను చెప్పట్లేదు, అంకుల్ అని చెప్తున్నాను. వెళ్తున్నప్పుడు అంకుల్ ఒక మాట చెప్పారంట డిఎల్ మూడి గారికి, ఈరోజు వరకు దేవుడికి సంపూర్ణంగా లోబడి సేవ చేసేవాడు ఒక్కడు కనుక దేవుడికి దొరికితే అతన్ని బట్టి 1,000,000 మందిని పరలోకాన్ని తీసుకెళ్తాడు అని చెప్పాడు. ఆ మాట ఆగిపోయి అంకుల్ మళ్ళా చెప్పమని చెప్పాడంట ఆ మాట. దేవుడికి సంపూర్ణంగా లోబడితే, కొన్ని విషయాల్లో లోబడి కొన్ని విషయాల్లో కాదు, అతడు అనేకులను ఉజ్జీవింపజేస్తాడు, 1,000,000 మందిని దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడు అని అంటే అక్కడే ఇసుకలో మోకరించి నీకు సంపూర్ణంగా లోబడిటేట్టు నాకు నేర్పించు అని ప్రార్థన చేశాడు. ఒక్కోసారి చిన్న ప్రార్థన ఎన్ని కార్యాలు చేస్తాడు. ఆయన చనిపోయే సమయానికి 1,000,000 మందికి సువార్త ప్రకటించి, అతడు సువార్త ప్రకటించేటప్పుడు ఒకరోజు ప్రార్థనా కూటంకి ఆయన పిలిచినప్పుడు ఇలాగే మన అభిషేకులాగా మైక్ సెట్ అంతా ఫిట్ చేస్తున్నాడు ఒక అతను. ఆయన పాస్టర్ గారు అని సంగతి తెలియక ఆయన మైక్ ఇచ్చి మీరు ఒకసారి టెస్ట్ చేయండి, నేను వెళ్ళి కనెక్షన్ ఇచ్చి చెప్తానని అంత దూరంగా వెళ్ళి కనెక్షన్ ఇచ్చిన తర్వాత సైక్ చేశారట చెప్పమని. అతను మైక్ పట్టుకుని హలో మైక్ టెస్టింగ్, హలో 1 2 3 ఇలాగ అనలేదు. ఏమన్నాడో తెలుసా? మైక్ పట్టుకొని లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడంట. అంతే. ఆ పక్కన ఎక్కడో లైట్లు బిగిస్తున్న ఆయనకి ఆ మాట గింగిరు మనిపోయింది. మన పాపములను మోసుకొని ఎక్కడికి పోతాడండి దేవుడు అని అడిగాడంట. ఆ మాట గురించి ఆ సేవకుని ఎత్తుక్కొని వచ్చి మాట్లాడాడు. అతడు రక్షింపబడి డిఎల్ మూడి గారితో చాలా కాలం పరిచయం చేశాడు. హల్లెలూయా. ఒక్క మాట మనం పాడుతాం కదా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. హల్లెలూయా. ఒక్క మాట ఎంత గొప్ప కార్యాలు జరిగిపోతాయి తెలుసా? ఆ ఒక్క మాట దేవుని ఆత్మచేత నింపబడి పలకాలి. ఆ ఒక్క మాట పరిశుద్ధాత్మన్య భాషలతో మాట్లాడేవాడు పలుకుతున్నప్పుడు ఎదుటివాని జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంశాన్ని నేను ముగించే ముందు ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు చెబుతున్నాను. ఈ పరిశుద్ధాత్మ అన్య భాషలు మనం మాట్లాడాలి అంటే ఏం చేయాలి? మాట్లాడటం వలన ఉపయోగం ఉంది, మాట్లాడాలంటే ఏం చెయ్యాలి అనే విషయాలు చెబుతున్నాను. ఈ మాటలు మాత్రం చాలా శ్రద్ధగా మీ హృదయంలో పెట్టుకోండి. ఈ మాటలు ప్రాముఖ్యంగా మీ హృదయంలో పెట్టుకోనండి, ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. అన్య భాషలు మాట్లాడటానికి ప్రాముఖ్యంగా ఆసక్తి మొట్టమొదటిగా ఉండాలి. ఆసక్తి అనేది ప్రాముఖ్యం. ఈ అంశమును గురించే కాదు, ఏ అంశమును గురించైనా ఆసక్తి ఉండాలి. సంఘములో పరిచర్య చేయటానికైనా ఆసక్తి ఉండాలి, ప్రార్థన చేయటానికైనా ఆసక్తి ఉండాలి, వాక్యము చదవటానికి ఆసక్తి ఉండాలి, ఏ కృపావరమును పొందాలన్నా ఆసక్తి ఉండాలి. ప్రాముఖ్యంగా మొట్టమొదటిది ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. ఆసక్తి విషయమే మాంద్యులు కాక అన్నాడు. ఆశతో ప్రార్థన చేస్తే దేవుడు తన ఆత్మను నింపుతాడు. కనుక ఆసక్తి ఉండాలి. ఈ మాట మీ హృదయంలోకి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరికి ఏమి ఉండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి అనేసరికి మీరు ఎలా ఆలోచించాలంటే, ఇప్పుడు మనం నించొని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే ఇప్పుడే నేను నింపబడుతున్నానని ఫుల్గా సమర్పణతో ఆయన ఆహ్వానం పలకాలి. అంత ఆసక్తి అనమాట. మొత్తం ఖాళీ చేసేయాలి. రాత్రికాల సమయంలో ఖాళీ చేసి దేవుని ఆత్మకు నీ హృదయంలోనికి చోటిచ్చేయాలి. నీ శరీరంలోనికి సంపూర్ణంగా నింపబడటానికి చోటిచ్చేయాలి. ఇది మొట్టమొదటిది ఉండవలసింది. రెండవది నమ్మాలి. ఇప్పుడు నేను పొందుకుంటానంటావా అని ఆలోచించుకో. అర్థమవుతుందా? నమ్మాలి. నమ్మువారి వలన క్రొత్త భాషలు మాట్లాడుదురు అని బైబిల్ చెబుతుంది. నమ్మాలి, ఆసక్తి ఉండాలి, నమ్మాలి, నమ్మేయాలి. దేవుడు ఇప్పుడు నాకు ఇస్తున్నాడు, నేను రిసీవ్ చేసుకుంటున్నాను అంతే అని నమ్మేయటమే. మూడవది, ఈ మాటలు కూడా మీరు జాగ్రత్త పెట్టుకోండి, సిగ్గుపడకూడదు. ఏం పడకూడదు? చాలామంది సిగ్గుపడటం వల్లనే
విశ్వాసంలో వెనక్కిపోతున్నారు. సిగ్గుపడటం వల్లనే ప్రార్థన రావట్లేదు, సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడటం వల్లనే సాక్ష్యం రావట్లేదు, బాప్తిసం పొందుకోవడానికి కూడా సిగ్గుపడటం వల్ల పొందుకోలేకపోతున్నారు, వాక్యం చెప్పే విషయంలో సిగ్గుపడటం వల్లనే చెప్పలేకపోతున్నారు. సిగ్గు వల్లనే చాలా విషయాలు దూరం అయిపోతున్నారు. ఈ సిగ్గుపడి ఏదోలోంచి పోయారు తెలుసా? సిగ్గు అనేది ఉండకూడదు. దేవుని పనిలో సిగ్గు ఉండకూడదని పౌలు చెప్పాడు. నేను సువార్త నిమిత్తం సిగ్గుపడేవాడిని కాను. సిగ్గులేదురా అని అందరూ అన్నారంట. ఆయన ఒకటే మాట చెప్పాడు, నాకు సిగ్గులేదని నువ్వు ఎన్నిసార్లు చెప్పాడు, నాకు అసలు సిగ్గే లేదు. సువార్త కొరకు ఆయనకి సిగ్గులేదు. ఏ మొహం పెట్టుకొని మరలా వచ్చావు అని అంటారు కదా, ఇంట్లోంచి పో అని తర్వాత మరలా వచ్చావు కొంతమంది పెద్దలు కానీ ఏమంటారు, ఏ మొహం పెట్టుకుని రా మళ్ళీ వచ్చావు సిగ్గు లేకుండా అని అంటారు. సువార్త విషయంలో అవతలోడు చీయన్నా సిగ్గు లేకుండా చెప్పండి. ఆయనకి సిగ్గులేదంట పౌలకి. సిగ్గుపడకూడదు ఏ విషయంకైనా సరే. ఆధ్యాత్మిక జీవితంలో సిగ్గు అనేది ఉండకూడదు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే పక్కనోడు ఏమని అనుకుంటాడేమో, నాకే అర్థం కావట్లేదు, మరి పక్కోడు ఏమనుకుంటాడు అని సిగ్గుపడేవాడు మాట్లాడలేడు. ఆ సిగ్గే మాట్లాడకుండా ఆటంకంగా ఉంటుంది. అన్య భాషలు మాట్లాడటానికి ఆటంకములు ఏమో చెబుతున్నాను. ఆసక్తి లేకపోవుట, నమ్మలేకపోవుట, సిగ్గుపడుట, నాలుగవది ప్రయత్నించుట ఉండాలి. ప్రయత్నము లేకపోవుట కూడా ఆటంకం. ప్రయత్నము చేయుడి అని అదే కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మీరు చదివితే కనబడుతుంది. అన్య భాషలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మనకు పుట్టిన వెంటనే మమ్మీ డాడీ నాన్న అన్ని పిలిచావా? లేదు. 6 నెలలకో 7 నెలలకో పక్క నుంచి చెబుతూ ఉంటుంటే నాన్న అనమ్మా, మమ్మీ అనమ్మా, అక్క అనమ్మా అని 100 సార్లు చెబితే అప్పుడప్పుడు చెప్తాం. ఈ మధ్యకాలంలోనే మణిబాబు కూతురు డాడీ అందంట. హల్లెలూయా. సంవత్సరంకి డాడీ అంటుంది. అది కూడా స్పష్టంగా అంటారా? అంత కరెక్ట్గా అన్నారు. మన భారతదేశంలో అందులో ఆంధ్రప్రదేశ్లో పుట్టినవారు చిన్నపిల్లలు మొట్టమొదటి పలికే మాట ఏంటంటే అత్త. ముందు పలుకుతారంట అత్త అని కదా. పెద్ద అయిన తర్వాత అత్తను తంతారట. అత్త, మా అమ్మ, చిన్న చిన్న మాటలు కదా. అలాగ ఒక కొద్ది రోజులకి పెద్దలు అంటారు, భలే మాటలు నేర్చావురా నువ్వు అని అంటారు. పరిశుద్ధాత్మ అన్య భాషలు కూడా అంతే. మనకు వచ్చే 2 మాటలే పదే పలుకుతూ ఉండాలి. పలుకుతూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో దేవుని ఆత్మ నడిపింపులోనికి మనం వెళ్ళినప్పుడే మనం కంటిన్యూగా మాట్లాడగలుగుతాం. దీనిని ప్రయత్నము చేయుట. మొట్టమొదటిది ఆసక్తి, రెండవది నమ్ముట, మూడవది సిగ్గుపడకూడదు, నాలుగవది ప్రయత్నము చేయుట, ఐదవది సమర్పించుకుంటా. సమర్పణ చేసుకోవాలి దేవుని ఆత్మ నడిపింపు కొరకు ఆయనకు లోబడిపోవాలి. అప్పుడు మనం మాట్లాడే అనుభవంలోనికి వస్తాం. దయచేసి అందరం కూడా లేచి నిలుచుందాం. నేను చెప్పిన మాటలు మీ హృదయంలో ఉన్నాయి. మాట్లాడగలిగిన వారు సిగ్గుపడకండి, మాట్లాడండి. మాట్లాడాలని ఆశ కలిగిన వారు ఆసక్తి చూపండి, నమ్మండి, ప్రయత్నించండి, సిగ్గుపడకండి, సమర్పించుకోండి. ప్రభు నామమును బట్టి స్తుతించండి. ప్రభు సన్నిధిలో కేకలు వేస్తూ దేవుని ఆరాధన చేయండి. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని దేవుడు అటువంటి వరంతో తనని నింపుతాడు. ప్రార్థన చేద్దాం. నువ్వు ఇంకా ప్రభువుని నమ్ముకోలేని స్థితిలో ఉన్నా కూడా దేవుడు తన ఆత్మను ఇచ్చుటకు సమర్థుడు. మనం బైబిల్ గ్రంథంలో చదివా. ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయటకు ప్రయత్నం చేద్దాం.
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటకు ప్రయత్నము చేద్దాం. టంగ్స్లో ప్రేయర్ చేయడానికి ప్రయత్నము చేద్దాం. ఓ రిఖమ సికలర ఓ రిఖందర వలరందరి ఓ పరిశుద్ధాత్ముడానికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా ప్రభువుని స్తుతిద్దాం. బిగ్గరగా ప్రభువుని స్తుతిద్దాం. బిగ్గరగా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. పరిశుద్ధాత్ముడండి నాయన, పరిశుద్ధాత్ముడానికి లోబడుతున్నాం. ఓహో రి బాబా మార ఓ రి ఖందర బలర సందరి ఓ పరిశుద్ధాత్ముడా, ఓ పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు వందనం, యేసు వందనం, యేసు వందనం. రోజా వందనం, రాజా వందనం, రాజా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ అభిషేక్తుడా, అభిషేక్తుడా నీకు వందనాలు. ఓ అభిషేక్తుడా వందనాలు. ఓ అభిషేక్తుడా వందనాలు. ఓ సర్వోన్నతుడా, ఓ రిఖబమల షల్బరి గోరి కలరందరి పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఓ పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ రబబబబబబ ఓ రిబమ సికలర హరమలరందరి గ్లోరీ కందరం. హల్లెలూయా. సిలోహు సిలోహు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం. హల్లెలూయా. అవును తండ్రి. హల్లెలూయా. వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం. హల్లెలూయా. యేసు స్తోత్రం. పరిశుద్ధాత్మకిని పరిశుద్ధాత్మ బలవారండి నాయన. పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డను కూడా తాకింది. ప్రతి బిడ్డను కూడా తాకింది. ప్రతి బిడ్డను కూడా అభిషేకించి నా హృదయములు ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయము. అందరూ చప్పలు కొడుతూ యేసుని స్తుతిద్దాం. ఏయుమయ్యా. జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయుమయ్యా. ఆత్మీయ వరములతో. హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా. ఓరి కమర సంతర వలర బర ఓరి కబా బాబా 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 ఓరి బాబా 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 శిక బాబా బాబా బర బర. ఏయుమయ్యా. జీవనదిని నా హృదయములు ఏయుమయ్యా. జీవనదిని నా హృదయములు
ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో అందరూ చప్పుడు కొడుతూ స్తుతిద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని హల్లెలూయా. గ్లోరీ బాబా 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 కోరి బాబా 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 ఊర కమన సత్తరి ఊర బస్సి కలరి వారి కౌరవరందరే మన. హల్లెలూయా. పరిశుద్ధాత్మకిని రండి అయినా పరిశుద్ధాత్మకిని బలపరచండి. పరిశుద్ధాత్మకిని బలపరచండి. పరిశుద్ధాత్మడ స్తోత్రం. పరిశుద్ధాత్మడ స్తోత్రం. పరిశుద్ధాత్మడ స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు చప్పుడు కొడుతూ దేవుని స్తుతిద్దాం. చప్పుడు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేవుని అభిషేకం కొరకు కనపడదాం. దేవుని అభిషేకం కొరకు కనపడదాం. హల్లెలూయా. ప్రభువుని అడుగుతాము. ప్రభువా సంపూర్ణంగా నేను నీకు లోబడుతున్నా. నాలోనికి ఇంకా రండి. ఆత్మపూర్ణులం కావు. బాప్తిసం పొందినప్పుడు నీవు పొందిన ఆత్మ పూర్ణత కాదు, ఆత్మపూర్ణులు మనం కావాలి. ఆత్మపూర్ణులము కావాలి. దేవుని ఆత్మ నీలోనికి వచ్చుట వేరు, ఆత్మపూర్ణులగుట వేరు. ఆత్మపూర్ణులం కావాలి. ప్రభువుని అడుగుదాం. ప్రభువా నన్ను నింపుము నాయన, నన్ను నింపుము నాయన. అడుగు ప్రభువుని అడుగు 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 అడుగు. ప్రతివాడు పొందు. అడుగు ప్రతివాడు పొందు. అడుగు అడుగు. ప్రతి ఒక్కరు కూడా అడగ. హృదయపూర్వకంగా అడగ. నీ హృదయంలో ఉన్నదంతా బయట పెట్టేసాయి. ప్రభువుని అడుగు. ప్రభువా నన్ను ఇప్పుడే నింపునాయన, నన్ను నింపునాయన. నీ మహిమ కొరకు నింపు. నీ కొరకు వాడబడినట్లుగా నింపు. నీ కొరకు పని చేయనట్లుగా నింపు. ఈరోజు దేవుడు ఆత్మవర్షమును కుమరించబోతున్నాడు. ఆత్మవర్షమును కుమరించబోతున్నాడు. ఆత్మవర్షమును, ఆత్మాభిషేకమును, ఆత్మబలమును, ఆత్మశక్తిని, ఆత్మాభిషేకము నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా యెహోవా సెలవిచ్చెను.